నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. వదిలే మీనాక్షి, ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఏంటో దిన వాడు అలా మాట్లాడుతుంటే నువ్వు చూస్తూ ఉంటావు. అమ్మ నా అలెక్య, నిన్ను ఇంతగా రెచ్చగొడుతున్నా నేనే నీ మొగుడని చెప్పలేకపోతున్నావంటే నీకెంత ఇగో దెయ్యం పట్టిందో చెబుతా అర్థమవుతుంది. మీరెంత అందంగా ఉన్నారంటీ. మీ గ్లామర్కి మగాళ్ళందరూ మీ చుట్టూ దిగి స్పెల్ బౌండ్ అయిపోవాల్సిందే. ఆంటీ మీరేసో పడతారంటీ? ఏ క్రీమ్ వాడతారు? మా వదిన నీకు ఆంటీలా కనపడుతోందా? మా వదిన నాకంటే 4 ఏళ్లు పెద్దది. అంత మాత్రాన్ని ఆంటీ అంటావా? నా దృష్టిలో పెళ్ళైన వాళ్ళందరూ ఆంటీలే. నిన్ను ఏ మీనాక్షి, నువ్వురా పద. కేక ఈ హైదరాబాద్ లో మగాళ్ళందరూ పెళ్ళైన ఆడవాళ్ళకి లైన్ వేస్తారా? ఇంటికెళ్ళాక నీకే అర్థమవుతుంది రా. మన తిక్కల్ని మీనాక్షిని రిసీవ్ చేసుకుని బయలుదేరుతానంది. ఇంకా రాలేదేంటి? వస్తుంటారులే అనుష, దారిలో ఎక్కడో ట్రాఫిక్ లో ఇరుక్కొని ఉంటారు. ఇదిగో రమణయ్య, మా స్వామలై నాయకర్ మావయ్య సాధారణంగా ఏ ఊరికి రాడంట. ఈ హైదరాబాద్కు వస్తున్నాడంటే చాలా గ్రేట్. మనం నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ చాలా అద్భుతంగా చేయాలి. ఏం తక్కువ చేయకూడదు. అలాగే బాబు. ఇదిగో ఇంకో 4-5 మనుషుల్ని పెట్టుకుని ఆ చుట్టుపక్కల గార్డెన్ మొత్తం చక్కగా అలంకరించు. అలాగే బాబు. ఇదిగో నీలాంబరి, ఇట్రా. చెప్పండి ఆనంద్ గారు. ఇదిగో ఇక్కడ అన్ని బంతి పూలే కాదు, అన్ని రకాల పూలు పెట్టాలి. అలాగేనండి. ఏంటన్నయ్య, నీ మరదలు వస్తుందని చాలా హడావిడి చేస్తున్నావు. మరేంటి అనుష, మా మీనాక్షి ఫస్ట్ టైం హైదరాబాద్కు వస్తుంది. అందులోనూ నిశ్చితార్థం జరిపించుకోవడానికి వస్తుంది. మరి మన లెవెల్లో అరేంజ్మెంట్స్ చూడకపోతే ఎలా? కరెక్టే అన్నయ్య. వీళ్ళేంటి ఇంకా రాలేదు?
అదిగో వచ్చేశారు. మీనాక్షి మా అన్నయ్య. హలో బావా. హాయ్ మీనాక్షి. తన నా ఫ్రెండ్ అనుష. హలో అనుష గారు. హాయ్ మీనాక్షి. ఈయన రమణయ్య. నమస్తే అమ్మా. నమస్తే అండి. మా ఇంటిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. వదినా మీ ఇల్లు చాలా సూపర్ గా ఉంది. థ్యాంక్ యూ. సరే లోపలికి వెళ్దాం కదా. ఆగండి ఆగండి. అసలే మీనాక్షి పెళ్లి కూతురు. రంగు నీళ్లతో దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టాలి. అమ్మా నూరా. నూరమ్మా. నూరమ్మా. దమ్మ. నూరమ్మా. రమ్మ. నువ్వు రమ్మ. రమ్మ. ఉండిరా. పదమ్మా. రామ్మా. కుడికాలు లోపల పెట్టి పదమ్మా. మున్ని. అమ్మా బాబుని పడుకోబెట్టు. అలాగే అమ్మా. వెళ్ళమ్మా. వదినా పెద్దమ్మేది. మీ పెద్దమ్మ నా కూతురి నిశ్చితార్థం అని స్పెషల్ గా నగలు చేయించాలని హైదరాబాద్ లో ఫేమస్ అయిన మార్వడి కాలనీకి వెళ్ళింది. వచ్చేస్తుంటుందిలే. అమ్మో మీ పెద్దమ్మకి నువ్వంటే చాలా ఇష్టం మీనాక్షి. తెగ మురిసిపోతూ ఉంటుంది. మీనాక్షి నీకు ఒక ఇంపార్టెంట్ పని మనిషిని పరిచయం చేయాలి. నీలంబరి. వస్తున్నాను మేడం. నీలాంబరి నువ్వా? నువ్వేంటిక్కడ మా వదినింట్లో పని మనిషిగా చేరావా? అసలే ఉద్దేశంతో ఇంట్లోకి చేరావు? ఎవరికి హాని తలపెట్టాలని ఇక్కడికి చేరావు? నిజం చెప్పు, పని మనిషిగా ఎందుకు నాటకం ఆడుతున్నావు?
అసలు నిన్ను ఇక్కడ పని మనిషిగా చేరి ఇలా నాటకం ఆడమని ఎవరు చెప్పారు? నువ్వు మారవా నీలాంబరి? నువ్వు మారవా? నీ క్యారెక్టర్ ఇప్పుడు ఇంతేనా? చెప్పు, ఎవరి గొంతు కోయడానికి ఇక్కడికి వచ్చావో చెప్పు. ఇంతకు ముందు కూడా నిన్ను బాంబేలో చూశాను. బాంబే ఫిల్మ్ సిటీ రోడ్లోను మంత్రి పార్క్ లో నిన్ను చూశాను. ఒకసారి నువ్వు షార్క్ మ్యూజియం కి కూడా వచ్చావు. అప్పుడు నువ్వు టీషర్ట్ జీన్స్ ప్యాంట్ వేసుకొని ఉన్నావు, కళ్ళజోడు పెట్టుకొని తెల్లటి కారులో దిగావు. అప్పుడు నీ చేతిలో ల్యాప్టాప్ కూడా ఉంది. అయ్యయ్యో, నేను బాంబేలో అలాగే దిగాను, కానీ ఆ స్ట్రీట్ నాకు తెలీదు. నేను ఇప్పుడు ఇవిడకు అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడేం చేయాలి? అయ్యో వదిన, మీరంతా కంగారు పడ్డారు కదూ. అదిగో పాపం నీలాంబరిని చూడు, ఇంకెంత కంగారు పడుతుందో. నీలాంబరి ముఖం చూడగానే నాకు పని మనిషిలా కనిపించలేదు. చక్కగా పట్టుచీర కట్టుకొని పూలు పెట్టుకొని ఉంటే స్పెషల్ గా కనిపించింది. అందుకే సరదాగా ఏడిపించాను. ముంబైలో ఏదో అడ్రస్ చెప్పి కన్ఫ్యూజ్ చేశాను. సారీ నీలాంబరి. అమ్మ మీనాక్షి, ఎంత టెన్షన్ పెట్టావు? అమ్మో, ఈ అమ్మాయి ఎవరో గాని ఒక్కసారిగా నా మీదకి సునామీలా వచ్చినంత పని చేసింది. రావడంతోనే నాకు చెమటలు పట్టించింది. అలేఖ్య ముదురనుకున్నాను. ఈ అమ్మాయి అలేఖ్య కంటే దేశముద్రలా ఉంది. ఏమైనా ఈ అమ్మాయి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీనాక్షి, నీది కూడా మా స్కూలే. ఏ స్కూలు? అల్లరి స్కూలు. మా బక్క రాక్షస్ కూడా మా అందరిని ఇలాగే ఆట పట్టిస్తుంటుంది. ఇప్పుడు నువ్వు చేరావు. చిన్నదినా? అయితే మన ఇద్దరం ఒక్కటే అన్నమాట. అబ్బో. ఆ, మీనాక్షి, మామయ్య ఫోన్. అయ్యో వదినా, డాడీ ఫోన్ చేశారా? నన్ను అడిగితే ప్లీజ్ ఫ్రెష్ అవ్వడానికి పైకి వెళ్ళానని చెప్పు. ప్లీజ్ వదినా, ప్లీజ్ 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 వదినా, ప్లీజ్ అండర్స్టాండ్ వదినా, ప్లీజ్ ప్లీజ్ వదినా. మీ డాడీనే కదా మీనాక్షి. ప్లీజ్ వదినా, నేను లేనని చెప్పు. ప్లీజ్ అని ఈ ఏమవదు, ఒకసారి మాట్లాడు. ప్లీజ్ వదినా, ఈ ఒక్కసారి నా మాట విను. అది ప్లీజ్ కాదు. ప్లీజ్ వదినా, ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట వినొదినా. ప్లీజ్ ప్లీజ్ నేను లేనని చెప్పు వదినా. ఓకే ఓకే. థ్యాంక్స్. హలో. అమ్మా వణకం. వణకం మావయ్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడే మీనాక్షిని తీసుకుని ఇంటికొచ్చాను. వెరీ గుడ్ అమ్మా. అన్నట్టు మీనాక్షి నేనేమన్నా ఇబ్బంది పెడుతుందా? అయ్యో మావయ్య, మీరా మాట అంటే ఈ మేను కొడలి కోపం వస్తుంది. ఒకసారి మీనాక్షికి ఫోన్ కొడుగా. ఆ, మీనాక్షి మీనాక్షి ఇక్కడ లేదు మామయ్య. ఫ్రెష్ అవ్వడానికి పైకెళ్ళింది. మీనాక్షి నీ పక్కనే ఉండి
లేదని చెప్పు అన్నట్టు సైకిల్ చేస్తుందా? నాకు తెలుసమ్మా, మీనాక్షికి ఈ డాడీ అంటేనే భయం. ఈ డాడీతో మాట్లాడాలంటేనే భయం. అది సరే గాని మామయ్య, ఇంతకీ మీరెప్పుడు వస్తున్నారు? పంతులు గారు వచ్చి ముహూర్తం చూసి టైం చెప్పగానే మేము ఇక్కడి నుంచి బయలుదేరతామమ్మా. ఆయన కోసమే ఎదురు చూస్తున్నాం. ఓకే మామయ్య, మీకోసం మేమంతా 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం. తొందరగా వచ్చేయండి. అలాగేనమ్మా. ఓకే మామయ్య, ఉంటాను. ఏంటి మీనాక్షి, మీ డాడీ అంటే నీకంత భయమా? అమ్మో, ఆయనతో మాట్లాడాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఆయన ఎదురుగా చూస్తే ఒక సింహాన్ని చూసినట్టుగా ఉంటుంది. మీనాక్షి, నువ్వు రావడంతోనే నా చేత మా మామయ్యకి అబద్ధం చెప్పించావు. ఇక ముందు ముందు నా చేత ఇంకెన్ని అబద్ధాలు చెప్పిస్తావు? నీకు కరెక్ట్ అయిన మరదలు దొరికిందా లేఖ్య? పద మీనాక్షి, ఫ్రెష్ అవుదు గాని. మరి నా లగేజ్? లగేజ్ నేను పంపిస్తానమ్మా, మీరు వెళ్ళండి. రా. నీలాంబరి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అలాగే మేడం. సాత్విక్, ఈ కొత్త బట్టలు నీకోసమే. థ్యాంక్స్ అక్క. బావగారు. ఏమండి శ్రీమతి గారు, మీ తమ్ముడు రెడీ అయ్యి వచ్చాడు. అరే, నీ కొత్త బట్టలు అదిరిపోయాయి సాత్విక్. చాలా థ్యాంక్స్ అక్క. బావగారు ఒకసారి లేవండి. ఆ, అక్క నువ్వు ఇలా రా. రా అక్క. రా. బ్లెస్ మీ. అరే అయ్యో, లే సాత్విక్, సాత్విక్, ఏంటిది? మీ అక్కి వాళ్ళు వంట వాళ్ళని పక్కన పెట్టి నీకోసం స్వయంగా తనే వంట చేస్తాను తెలుసా? అవునా అక్క? అయితే మా అక్కకి నేను హెల్ప్ గా ఉంటాను. ఓ, సరే పద. అబ్బో సాత్విక్, నువ్వు చాలా బాగా కట్ చేస్తున్నావే. అక్క, అమెరికాలో మాకు స్వయం పాకమేనక్క. వారం రోజులకు సరిపడే కర్రీలు వండుకొని వాటిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని అవసరమైనప్పుడు తీసి వేడి చేసుకుని తింటాం. ఆ? సాత్విక్, మీ అక్క ఎప్పుడో గాని వంటగదిలోకి రాదు. వచ్చిన రోజున అదృష్టం అనుకో. కొన్ని ఐటమ్స్ చేయటంలో మీ అక్క చాలా ఎక్స్పర్ట్. తన చేతి వంట చాలా బాగుంటుంది సాత్విక్. పదండి, ఆపం తిందాం. సాత్విక్, ఈ పని మీ అక్క చూసుకుంటుంది గాని మనం వెళ్ళి అలా మాట్లాడుకుందాం పద. కూర్చో. ఏమయ్యా, టికెట్ కన్ఫర్మ్ కాలేదని ఇప్పుడు చెప్తే ఎలా? ఎలాగోలా కన్ఫర్మ్ చేయించి నువ్వు త్వరగా వచ్చేయ్, అర్థమైందా? సాత్విక్, బావా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఇంతకు ముందు కిచెన్ లో కూడా ఏదో ఆలోచించావు, ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నావు. ఏంటి విషయం? ఏం లేదు ఏం లేదు బావా. చెప్పు సాత్విక్, పర్లేదు. కోయంబత్తూరు వరకు బాగానే ఉన్నాను బావగారు. కోయంబత్తూరు వరకు బానే ఉన్నావా? అంటే కోయంబత్తూరు నుంచి ఇక్కడికి వచ్చే లోపల మధ్యలో ఏదో జరిగింది. అదేంటో చెప్పు. అది అది ఇదిగో సాత్విక్, మీ అక్కతో నేనేం చెప్పను గాని అదేంటో చెప్పు.
ఇలాంటి విషయాలు కొందరితో పంచుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది బావగారు. అందుకే మీతో పంచుకుంటున్నాను. ఓరి నీ దుంపదేగా, అడ్రస్ తీసుకోలేదు సరే, కనీసం ఫోన్ నంబర్ అన్నా తీసుకుని ఉండాల్సింది కదా. టీసీ కూడా ఇదే మాట అన్నాడు బావగారు. నీ బాధ నాకిప్పుడు క్లియర్గా అర్థమైంది. బావగారు, మీరే ఎలాగైనా ఆ అమ్మాయి నాకు కనిపించేలా చేయాలి.